మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చుతూ భక్తులకు కొంగు బంగారాన్ని అందిస్తున్న మహాశివుని హరహర మహాదేవ అంటూ నీలకంఠ స్వామిని భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు చిన్న పెద్ద అందరూ తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆది దంపతుల్ని దర్శించుకునేందుకు శివాలయాలకు క్యూ కట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకుజాం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. सिंधु नामस्य रोहित नामस्य यशवंत सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः सर्वैर्वज्रेतनम जीवाय सर्वप्रः दैवीश्वस्त्रस्मान् विष्णुयतनमस्तुमङ्गलं देवादेशस्यतनमजीवाय सर्वप्रः स्वस्य क्षेत्रवादी श्रीगन्धावर्धमेतः श्री संघर्षनादेवता रुद्राक्षवन्दनसमस्ते तस्मात् रक्षक्षमहावन्दो देवताभूजा सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वेभ्यो महादेवेभ्यो नमः सर्वैर्वज्रेतनम जीवाय सर्वप्रः మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. కేసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బేరంగూడ మల్లికార్జునుడు, జురాసంగమం సంగమేశ్వరుడు, షాద్నగర్ రామేశ్వరుడు, అలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం తదితర ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు, రుద్రయాగాలు, పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. सिंधु नामस्य रोहित नामस्य यशवंत नमः सीतारामाभ्य नमः सर्वे తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఉదయం నుంచే వేకుజాం నుంచే భక్తులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తున్నారు. ఇక కరీంనగర్లో తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ మహాశివరాత్రికి ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. అంటే ఇది చివరి రోజు, మహాకుంభమేళ చివరి రోజు కావడంతో కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. ఈ భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఆలయ ఈవో నిన్న చెప్పుకొచ్చిన ప్రకారంగా భక్తుల కొరకు ప్రత్యేకమైన క్యూ లైన్లతో పాటు వారికి మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. దాంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జరుగుతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంత రాజకీయ తాకిడి కొంచెం తగ్గిందని అనుకోవచ్చు. ఎందుకంటే భక్తులకు ఈ రాజకీయ నాయకులు సందేశాలతో కొంచెం భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటివి ఎలాంటి ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళ భక్తులు కూడా కొంత హ్యాపీగా ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విశ్వాసంలో కోడి భక్తులు చెల్లించుకుంటే భక్తులు స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని చూస్తున్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సందర్శించి భక్తులు జరుగుతున్న తాజా పరిస్థితి మా కరస్పాండెంట్ రవి అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం కోడి ఈ నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో అయితే మాత్రం భక్తులు తాకిడి బాగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వేకుజాం నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. మరోపక్క అభిషేకాలు, మరోపక్క బిల్వార్చనలు, మరోపక్క రుద్రయాగాలతోటి ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్ని శివాలయాలు కూడా
భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆ పరమశివుణ్ణి ఆ ఆది దంపతుల్ని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు పోటీ పడుతున్నారు. మరోపక్క ఓం నమశివాయ అరహర మహాదేవ అంటూ భక్తులు భక్తి పార్వస్యంతో ఆ శివనామ స్మరణ స్మరిస్తూ ఆ శివాలయాల్లో అయితే మాత్రం ఆ శివనామ స్మరిస్తూ భక్తులు శివుని దర్శించుకుంటున్నారు. మరోపక్క ప్రయాగరాజ్లో మహాకుంభమేళా సందర్భంగా ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు భక్తులు తాకిడి కూడా ఎక్కువ అవుతుంది తెలిసింది. మరోపక్క సిద్దిపేటలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి, అక్కడ శివాలయాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ మల్లారెడ్డి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా గట్టి భద్రతా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అన్ని ఆలయాల్లో కూడా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా బారికేడ్లు ఇటువంటి సదుపాయాలు కూడా కల్పించారు. మెదక్లో ఏడుపాయల దేవాలయము, కిటకి సంగమేశ్వర ఆలయము, ఇటు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో, సిద్దిపేటలోని కోట్లింగాల శర్వేశ్వర ఆలయం కూడా అన్ని భద్రతా ఏర్పాటు చేశారు. కానీ ఈ మెదక్లోని ఏడుపాయల దేవాలయంలో సరిగా వసతులు లేవని చెప్పేసి కూడా భక్తులు వాళ్ళ యొక్క అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి సదుపాయం సరిగా లేదని, కరెంటు సదుపాయం ఇవ్వలేదని చెప్పేసి అధికారుల పైన అధికారం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి, అంటే భక్తుల తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరోపక్క అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అభిషేకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మరోపక్క చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంటే ఉదయం నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క పుణ్యస్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటున్నారా? మరోపక్క అక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? మల్లారెడ్డి. ఆలయాల్లో శివరాత్రి శోభ సంతరించుకొని చెప్పవచ్చు. ఆలయాల్లో కూడా భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆలయాల్లో దర్శించుకొని శివనామ స్మరణంతో మారుమోగుతున్నాయని కూడా చెప్పవచ్చు. భక్తులందరూ కూడా తమ యొక్క మొక్కులను తెలుసుకోవడానికి కూడా ఆలయాల్లో బారులు తీరని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.